Solving equations by transposing the terms. Solve equation 12 equals to x minus 3 by transposing the terms and check. So ఇక్కడ చూడండి 12 equals to x minus 3. 12 అనేది LHS, x minus 3 అనేది RHS. సో ఇక్కడ RHS లో minus 3, LHS కి వెళ్తే ఏమవుతుంది? Plus 3 అవుతుంది. సో x equals to 12 plus 3, that equals to 15. Next one, solve n by 4 equals to minus 8. ఇక్కడ LHS లో n by 4 by 4 అనేది RHS కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో n ఈక్వల్స్ టు మైనస్ 8 ఇంటూ 4, దట్ ఈక్వల్స్ టు మైనస్ 32. నెక్స్ట్ వన్ 3m మైనస్ 4 ఈక్వల్స్ టు 9. ఇక్కడ LHS లో మైనస్ 4 RHS కి వెళ్తే ప్లస్ 4 అవుతుంది. సో 3m ఈక్వల్స్ టు 5 ప్లస్ 4 ఈక్వల్స్ టు 9. సో 3m ఈక్వల్స్ టు 9. ఇప్పుడు 3 అనేది LHS లో మల్టిప్లై చేస్తుంది, RHS కి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో m ఈక్వల్స్ టు 9 by 3, దట్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ వన్ m ప్లస్ 18 ఈక్వల్స్ టు 20. ఇక్కడ LHS లో ప్లస్ 18 RHS కి వెళ్తే మైనస్ 18 అవుతుంది. సో m ఈక్వల్స్ టు 20 మైనస్ 18, దట్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ వన్ 7x ఈక్వల్స్ టు మైనస్ 21. ఇక్కడ LHS లో 7 అనేది మల్టిప్లై చేస్తుంది, RHS కి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో x ఈక్వల్స్ టు మైనస్ 21 by 7, దట్ ఈక్వల్స్ టు మైనస్ 3. నెక్స్ట్ వన్ 2 into x plus 4 equals to 18. ఇక్కడ LHS లో 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో x plus 4 equals to 18 by 2, that equals to 9. LHS లో 4 అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి RHS కి వచ్చేటప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సో x equals to 9 minus 4, that equals to 5. Next question, 5 into 2y plus 1 equals to 3 into y minus 3. ఇనీషియల్గా మల్టిప్లై చేస్తే 5 into 2y 10y, 5 into 1 5, అలానే 3 into y minus 3 అంటే 3 into y 3y మైనస్ 3 into 3 9. ఇప్పుడు కూడా సిమిలర్ టర్మ్స్ ఒకవైపు తీసుకొస్తే 10y minus 3y ఈక్వల్స్ టు మైనస్ 9 మైనస్ 5. 10y minus 3y అంటే 7y ఈక్వల్స్ టు మైనస్ 14. ఇప్పుడు y ఏమవుతుంది? ఇటువైపు 7 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. Minus 14 by 7 equals to minus 2. So y value minus 2.